హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నిన్న ఆల్రెడీ నేను కటింగ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను, ఎలా కట్ చేసుకోవాలనేది. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది మదర్ అండ్ డాటర్ కాంబో అయితే స్టిచ్ చేశాను. సో 4 పార్ట్స్ కింద అయితే పెడతానని చెప్పాను. సో ఈరోజు పార్ట్ 2 పెడుతున్నానండి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి 5 to 6 ఇయర్స్ బేబీకి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ఈ వీడియో మొత్తం కూడా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకున్నాం కదండి హార్ట్ షేప్లో. సో దానికి నేను బక్రమ్ అనేది తీసుకొని కట్ చేసుకున్నాను. దాన్ని క్లాత్ పైన ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన నేను పెట్టిన విధంగా పెట్టుకొని పిన్స్ అనేవి పెట్టుకోండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి అటు ఇటు కూడా జరుపుకోకుండా ఉంటుంది. సో ఇలా పిన్స్ పెట్టాక వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ కూడా ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకున్నాక మనం ఆల్రెడీ పిన్స్ అనేవి పెట్టాం కదా, ఆ పిన్స్ అనేవి తీసేసి ఇలాగ చిన్న చిన్న టక్స్ ఇవ్వాలండి. సో మనకి టక్స్ ఇవ్వడం ద్వారా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా టర్న్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. సో చూసారు కదండి, టాప్ స్టిచ్ వేసేసుకున్నాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నెట్ ఫ్యాబ్రిక్కి నెక్ అనేది కట్ చేసుకుందాము. ఆల్రెడీ మనం సాటిన్ కట్ చేసుకున్నప్పుడు నెక్ పీస్ అనేది ఉంటుంది కదండి, ఆ పీస్ తీసుకొని నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని నెక్ కట్ చేసేసుకోవాలి. సో ఇలా నెక్ కట్ చేసేసుకున్న తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పిన్స్ అనేవి పెట్టుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మీరు పిన్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి, లేకపోతే మనకి నెట్ ఫ్యాబ్రిక్ అటు ఇటు జరిగిపోతుంది. ఎగ్జాక్ట్గా సెంటర్లో కూడా మనకి నెక్ అనేది కనిపించదండి. సో మీరు మొత్తం కూడా చూసుకొని నెట్ సెంటర్కి ఉందా లేదా అనేది చూసుకొని మీరైతే పిన్స్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇలాగా నెక్ అనేది మనం స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అలాగే నెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ అనేవి వేసుకోవాలి. నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని హైట్, నెక్స్ట్ అలాగే హాఫ్ ఇంచ్ నేను మార్క్ అనేది చేసుకొని ఇలా డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో 2 సైడ్స్ కూడా మనం ఇలాగే డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. సో ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది మనము ఇప్పుడు సాటిన్ ఉంది కదండి, సాటిన్లో 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని క్రాస్గా కట్ చేసుకోండి. దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాక నెక్ చుట్టూ కూడా ఇలాగైతే పైపింగ్లా అయితే పెట్టుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాక దీనికి కూడా టక్స్ అనేవి ఇవ్వాలండి. టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ మనము దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా టాప్ స్టిచ్ వేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు పైపింగ్ అనేది నెక్కి ఫ్రీగా వేసుకోవాలండి, లాగినట్టుగా వేసుకుంటే మనకి నెక్ అనేది సాగిపోతుంది. సో మీరు కొంచెం ఫ్రీగా మనం మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో పైపింగ్ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు కిందన నడుం దగ్గర నడుం బెల్ట్ అనేది పెట్టుకోవాలి. నడుం బెల్ట్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ అనేది సాటిన్ ఉంది కదండి, మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని 2 ఇంచెస్ కట్ చేసుకొని నేను కింద ఇక్కడ నడుం పట్టి అనేది పెట్టుకుంటున్నాను. నడుం పట్టి పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. సో మీ దగ్గర సాటిన్ ఫ్యాబ్రిక్ మీకు మిగలకపోయినా సరే సేమ్ ఇదే కలర్లో కాటన్ తీసుకొని అయినా సరే వేసుకోవచ్చు. సో చూసారు కదండి, మనం నడుం పట్టి వేసుకున్నాక లుక్ ఎంత బాగా వచ్చిందో. సో సేమ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగేనండి. నేను బ్యాక్ పార్ట్కి బక్రం అనేది వేసుకోలేదు, నార్మల్గా సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నేను ఇక్కడైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి, 1.5 ఇంచ్ క్రాస్ పట్టి అనేది తీసుకొని నేను దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ సాటిన్ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా నెట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగా మనం కట్ చేసుకుంటే ఏంటి అంటే మొత్తం కూడా మనకి ఈక్వల్గా వస్తుందండి. మనకి నెట్ అనేది ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఈక్వల్గా వస్తుంది. సో మనము కట్ చేసిన సాటిన్ ఫ్యాబ్రిక్ పీసెస్ అనేవి
పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని పడేసినా పర్వాలేదండి. సో ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ దేనికది సపరేట్ చేసేసి నేను ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా పెట్టేసుకున్నాను. సో అవి ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి నేను అంత క్లియర్గా అయితే చెప్పలేదండి. సో ఉక్స్ పట్టి, కాజా పట్టి పెట్టేసుకుంటే మనకి ఫైనల్గా లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్ నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్కి మనం ఎలాగైతే పైపింగ్ ఇచ్చి నెక్ అనేది చేసుకున్నామో సేమ్ అంతే అండి. ఇక్కడ కూడా నేను పెట్టేశాను, మీకు చూపించలేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఫ్రంట్ నెక్లో చూపించాను కాబట్టి. బ్యాక్ నెక్ కూడా డాట్స్ అనేవి పెట్టేసుకున్నాను. సో ఫైనల్గా బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి కిందన లేస్ అనేది పెట్టుకుంటున్నానండి. హ్యాంగింగ్ కట్ బీడ్స్ లేస్ ఉంటుంది కదా, ట్యూబ్ బీడ్స్వి. సో ఆ లేస్ అనేది తీసుకొని నేను ఫ్రంట్ నెక్లో పెట్టుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ 2 స్టిచ్ చేశానండి లేస్ అనేది. ఇక్కడ మనము ఖర్చు కోసం పోతుంది కాబట్టి 2 ఇంచెస్ అటు ఇటు వదిలేసి మిగతా సెంటర్ పార్ట్ మొత్తం కూడా మనం ఇక్కడ లేస్ హ్యాంగింగ్ లేస్ వేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ జాయిన్ చేసేసుకోవాలి. సో మనం నెక్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ అనేది తీసుకున్నాం కదా, ఆ నెట్ని 1.5 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక దీన్ని టర్న్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ని తీసుకొని కరెక్ట్గా సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డోరీ అనేది మనం అక్కడైతే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి. 2 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కింద వరకు స్టిచ్ వేసుకునే ముందు నేను మర్చిపోయానండి, మీరు కుట్టు ముందే ఇక్కడ వేసుకోవాలి. సాటిన్ అనేది 1 ఇంచ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన మీరు స్టిచ్ అనేది వేసుకోండి ఫోల్డ్ చేసుకొని. సో ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఓన్లీ మనము నెట్ ఒక్కటే ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే అంత ఫినిషింగ్ బాగోదు కదా లుక్ అనేది. సో ఇక్కడ మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది 1 ఇంచ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన హ్యాండ్స్కి వేసుకోండి. సో హ్యాండ్స్కి వేసుకోవడం వల్ల లుక్ ఇంకా బాగుంటుంది. సాటిన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మనం మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని కూడా 1 ఇంచ్ తీసుకొని 2 ఫోల్డ్స్ లాగా 2 ఫోల్డ్స్లో స్టిచ్ చేసుకోండి. సో అలా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే సాటిన్ తీసుకున్నాను. సాటిన్ని స్టిచ్ చేస్తేనే ఇంకా బాగుంది అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, కిందన మనం ఇలాగా పైపింగ్లా అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఫైనల్గా కింద వరకు స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను డోరీ అనేది తీసుకుంటున్నాను. మనము బ్యాక్ నెక్ హ్యాంగింగ్ వేసుకోవడానికి డోరీ యూజ్ చేస్తాం కదండి. సో ఆ డోరీ అనేది నాకు నెట్ ఫ్యాబ్రిక్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ సిల్వర్ కలర్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ పొడవు ఉంది కదండి, మొత్తం పొడవు కంటే కొంచెం ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం కిందన లట్కన్స్ వేసుకుంటాం కదా, సో దానికోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు పిన్ అనేది ఆ డోరీకి అటాచ్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డోరీ మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదండి ఫ్యాబ్రిక్ అనేది నెట్ ఫ్యాబ్రిక్, ఆ డోరీలో మొత్తానికి కూడా ఎక్కించుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలాగా మనం తీసుకున్న డోరీ మొత్తాన్ని కూడా ఎక్కించేసుకొని 2 ఈక్వల్గా ఉన్నాయా లేనిది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డోరీలని కూడా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దేనికది సెపరేట్ చేసేసుకోండి. మనం 2 పార్ట్స్లో తీసుకున్నాం కదండి డోరీ అనేది, దాన్ని లోపల మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డోరీని ఆ చివరికి ఈ చివరికి పెట్టేసి సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన మన ఈ డోరీ అనేది ఊడిపోకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన షోల్డర్ దగ్గర మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి డోరీ అనేది రాదండి. సో చూసారు కదా, మనకి ఇలాగా బటర్ఫ్లై లాగా హ్యాండ్స్ అయితే వస్తాయి. మీరు షార్ట్ హ్యాండ్స్ కింద అయినా 3/4 హ్యాండ్స్ కింద అయినా కూడా యూస్ చేసుకోవచ్చు.
సో మనమైతే 2 హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. సో నేనైతే హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. 2 హ్యాండ్స్ని కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసేసుకోవాలండి. సో నేను ఆల్రెడీ ముందైతే చెప్పాను కదా, నేను బ్యాక్ సైడ్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ సైడ్ హ్యాంగింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నానని. సో నేనైతే హ్యాంగింగ్ ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా పార్ట్ అనేది తీసేసాను. సో ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి బాడీ మొత్తాన్ని కూడా ఫిట్గా మనమైతే ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మీరు చూసుకోండి, ఇక్కడ నాకు కింద వచ్చేసి హ్యాండ్స్ లూజు నేను 4.5 అండి, 4.5 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ సెంటర్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చు కాకుండా. 7.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని మనము కింద వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కింద వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు బాడీ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఖర్చు కాకుండా తీసుకున్న కొలతలు ఉంటాయి కదండి, ఆ మెజర్మెంట్ ప్రకారంగా మీరు అక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటూ బాడీ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్న దగ్గర 1-2 కుట్లు అనేది వేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా లావైనా సన్నమైనా కూడా మనము ఆ స్టిచెస్ అనేది తీసేసుకోవచ్చు, విప్పుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. నెక్స్ట్ అలాగే మనకి హ్యాండ్స్కి కిందనే నేను డోరీ దగ్గర లట్కన్స్ అనేవి పెడతానని చెప్పాను కదా. సో నేను లట్కన్స్ అయితే పెట్టేశాను. సో అందరికీ లట్కన్స్ కుట్టడం వచ్చు కాబట్టి నేనైతే చూపించడం లేదండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే చెప్పండి, నేను వేరే ఒక వీడియోలో షార్ట్ వీడియోలో అయినా సరే మీకు పోస్ట్ చేస్తాను. సో మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లెహెంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లెహెంగా ఫ్యాబ్రిక్ ఉంది కదండి, మనం ఫస్ట్ వచ్చేసి 16 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఆ ఫ్యాబ్రిక్ అనేది కింద వేసుకొని 9 ఇంచెస్లో 3 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, అందులో ఒక పార్ట్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. సో మీకు పిన్స్ పెట్టి చూపిస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ కనుక పిన్స్ ఉంటే మీరు ఆ పిన్స్ అనేవి పెట్టుకుంటూ ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ అనేది వేసుకోండి. సో మీకు ఈజీగా ఉంటుంది. సో నేనైతే మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి నేను అన్ని పిన్స్ అనేవి నా దగ్గర లేవు కాబట్టి నేను మీకు కొన్ని పెట్టి చూపిస్తున్నాను. నేను మొత్తం కూడా మిషన్ మీదే వేసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు బిగినర్స్ అయితే సూది దారంతో ఆల్రెడీ మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకొని తర్వాత మీరు మిషన్ పైన స్టిచ్ అనేది వేసుకోండి. ఎలా అయినా సరే మీకు కంఫర్ట్గా ఏది ఉందో అది చూసుకొని వేసుకోండి. మనకి ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి 1-2 సార్లు మిస్టేక్ అయినా కూడా అలా అయితే కుదరదండి. ఎందుకంటే ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ మనము స్టిచ్చెస్ అనేది విప్పుతూ ఉంటే మనకి అక్కడ నెట్ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందే మీరు కేర్ఫుల్గా సూది దారంతో కనుక కుట్టుకొనైనా బిగినర్స్ అనేది వేసుకోండి. ఒకవేళ మీకు వచ్చు పర్వాలేదు అనుకుంటే మిషన్ పైనే మీరు ఫస్ట్ టైం అయినా సరే మిషన్ పైన వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మిషన్ పైన పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసేసుకున్న తర్వాత కిందన మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, నెక్స్ట్ అలాగే పైన కూడా సేమ్ అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోలేము అనుకుంటే మిషన్ అనేది పెద్ద కుట్టు పెట్టుకొని ఫ్రిల్ గ్యాదరింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏది వీలుంటే అది చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకొకటి నెట్ మనం 25 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో మనం ఇలాగా 2 పార్ట్స్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు 2 ఫ్రిల్స్ లెహెంగాస్ కూడా కలిపి స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని కూడా ఒకదానిపై ఒకటిని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది పైన వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా కేర్ఫుల్గా చూసుకొని వేసుకోండి. మనకి పైన కిందన కూడా ఫ్రిల్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం స్టిచ్ అనేది పడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం లాగి గట్టిగా మీరు స్టిచ్ అనేది పైన వేసుకోండి. ఈ లెహెంగా అనేది స్టిచ్ చేశాక చాలా బాగుంటుందండి. సో ఫుల్ గేరా అయితే వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది.
సో చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్గా మనం స్టిచ్ చేసేసిన తర్వాత 2 పార్ట్స్ కూడా మనకి ఇలా అయితే వస్తుందండి. సో చూసారు కదా కిందన ఫ్రిల్ ఎంత బాగా వచ్చిందో. మనకి లెహెంగా అనేది చాలా ఫుల్ గేరా అయితే వచ్చింది. ఇంకా దీని లోపల మనము సాటిన్ అనేది వేసుకోవాలి. సాటిన్ వేసుకొని మీకు ఇంకా చాలా గేరా రావాలనుకుంటే ఈ కిందన మనం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాం కదండి. ఈ ఫ్రిల్స్ పార్ట్ దగ్గర మనము లోపల సాటిన్ ఉంది కదా, ఆ సాటిన్ దగ్గర కింద పార్ట్లో మీరు కావాలనుకుంటే క్యాన్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇంకా చాలా గేరా అనేది వస్తుంది. సో నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇంకా క్యాన్ యూజ్ చేయలేదండి. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే లోపల క్యాన్ అనేది ఈ లోపల సాటిన్ ఫ్యాబ్రిక్కి వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కిందన ఇలాగ చిన్న చిన్న ఫోల్డ్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి కిందన పోగులుగా దారాలు అనేవి రాకుండా ఉండడానికి ఇక్కడ ఇలాగ చిన్న చిన్న ఫోల్డ్ అనేది చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదండి ఇలాగ వేసుకోవాలి. సో ఫైనల్గా మనం కూడా సాటిన్ అనేది స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు సాటిన్ని మనము ఆల్రెడీ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ నెట్ ఫ్యాబ్రిక్ లోపల అయితే వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ లోపల మళ్ళీ మీరు కాటన్ ఫ్యాబ్రిక్ కూడా వేసుకోవచ్చు. సేమ్ సాటిన్ ఎలా కట్ చేసుకున్నామో కాటన్ కూడా అలాగే కట్ చేసుకొని ఆ సాటిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. సో నేనైతే ఆ సాటిన్ ఫ్యాబ్రిక్ చాలు అని చెప్పేసి సాటిన్ ఫ్యాబ్రిక్ని లెహెంగాకి అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని అటాచ్ చేసేసుకోండి. సో మనము లోపల సాటిన్ కూడా అటాచ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము బెల్ట్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ నేను బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం కోసం విడ్త్ 5 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ వచ్చేసి 24 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము లెహెంగాకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పైన పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో చూసారు కదండి నేనైతే ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనము ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలండి. మీరు ఇక్కడ ఎలాస్టిక్ అనేది 24 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 5 ఇంచెస్ తగ్గించుకొని మీరైతే ఇక్కడ తీసుకోండి. సో ఇప్పుడు ఎలాస్టిక్ అనేది తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పైకి టాప్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో చూసారు కదండి ఫైనల్గా స్టిచ్ వేసేసుకున్నాక లుక్ ఇలా ఉంటుంది. బెల్ట్ స్టిచ్ చేసేసుకున్నాక నెట్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ వేరేగా నెట్ ఫ్యాబ్రిక్ వేరేగా మనమైతే స్టిచ్ అనేది వేసుకోవాలి సైడ్లో. సో ఫైనల్గా సైడ్లో మనమైతే స్టిచ్ వేసేసుకున్నాక ఫైనల్గా లుక్ ఇలా ఉంటుందండి. పాపకి వేసాక మీకు చూపిస్తున్నాను. సో కిందన హ్యాంగింగ్స్ అనేవి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్కి. నెక్స్ట్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. నేను 3/4 హ్యాండ్స్ కింద పాపకైతే వేశాను. మీరు కావాలనుకుంటే ఇంకా షార్ట్ హ్యాండ్స్ కింద కావాలనుకుంటే ఆ డోరీ అనేది లాగితే మనకి ఇంకా హ్యాండ్స్ అనేవి పైకి వెళ్తాయండి. సో ఫైనల్గా పాపకి వేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. లెహెంగా కూడా ఫుల్ గేరా అయితే వచ్చింది. టాప్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఫైనల్గా మన స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే ప్లీజ్ కటింగ్ వీడియో కూడా చూడండి. మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను. స్టిచ్చింగ్లో ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి, ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అనేవి సెండ్ చేయండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కూడా నాకు మోటివేషన్ చేసినట్టుగా ఉంటుందండి. ఇలాంటి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.